ఏటండి బాబు, ఇంకెప్పుడు మారతారండి? ఎప్పుడు ఏదో ఒక లీకేజీయేనా? ఎప్పుడు దొంగదారులేనా? ఎప్పుడు దబిడిదిబిడేనా? ఎప్పుడు ఏదో ఒక సర్వే లీకేజ్ అంటూ వార్తలేనా? అప్పుడు కూడా గ్రాఫిక్స్ వేసి అమరావతిని భూమి మీద కాకుండా గాల్లో లేపారు. రేపు 2024లో ఒకవేళ గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఇదే పని కదా. ఇప్పుడైతే ముందు గ్రౌండ్లోకి వెళ్ళండి బాబు గారు, ముందు జనాల్లోకి వెళ్ళండి బాబు, జనాల్లోకి వెళ్ళండి. ఈ సర్వేల సంగతి తర్వాత చూద్దాం. సోషల్ మీడియాలో పీకే సర్వే లీక్ అయ్యిందంటూ ఒకటే వార్తలండి. జగనన్న గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాసేశారండి. ఎంతకీ ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పమంటారేటి? జనసేన టీడీపీకి కలిపి 143 అండి, వైసీపీకి 32 వచ్చాయండి. పాపం ఏటో దయతలిచారండి. లాస్ట్ టైం మరి వైసీపీకి అయితే 151, తెలుగుదేశానికి 23, జనసేనకి 1 కదండి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకో గానీ ఒక 8 సీట్లలో జగనన్న ఐపాక్ సర్వే వాళ్ళు దయతలిచారండి. ఏమండి అన్నారంటారు కానండి, ఇప్పుడు జనం తెలివి మీరిపోయారండి. ఎంతగా అంటేనండి వాళ్ళే ఇప్పుడు నిజమైన జర్నలిస్టులు అండి బాబు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా సోషల్ మీడియా అనేది ఒకటి ఏడిసింది కదండి, అందులో అన్ని ఆ వార్తల బండారం అంతా ఇప్పి చెప్పేస్తున్నారండి. హాయ్, అందుకని చంద్రబాబు గారు రూటు మార్చేయాల్సిందేనండి. ఏంటంటారండి? హాయ్. అయితే మరి వైసీపీ వాళ్ళు కూడా కొన్ని సర్వేలు వదులుతున్నారండి. మాకు కూడా బంపర్ మెజారిటీ వచ్చిందని చెబుతున్నారండి. మరి వాటి మాట ఏంటండి? ఎన్నికలు అయ్యే వరకు సర్వేల లీకుల మాటలని జనం నమ్మడం లేదండి. అయినా ఇంతకు ముందు అనుకున్నట్టు సర్వేల మాటలను నమ్మి జనం ఓట్లేసే పరిస్థితి పోయిందండి బాబు. వాళ్ళకు కళ్ళున్నాయండి, పబ్లిక్ గా చూస్తున్నారు. వాళ్ళకి చేతులున్నాయండి, పబ్లిక్ గా తీసుకుంటున్నారు. మరి తీసుకునే వాళ్ళు ఓటేస్తారా, కళ్ళతో చూసే వాళ్ళు ఓటేస్తారా అనేదే లెక్క తేలాల్సిందండి. ఇందులో మాయా లేదు, మర్మం లేదండి. జగనన్న పథకాలు తీసుకుంటున్నోళ్ళు, పథకాలు అందని వాళ్ళకి మధ్య ఫైట్ అండి. తీసుకునేటోళ్ళు ఓటేస్తారండి, తీసుకోలేని వాళ్ళు వేయరనేది ఒక లెక్క అండి. ఆ తర్వాతేనండి కులాలు, మతాలు, పార్టీలు, బలాబలాలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అబ్బో అంతానండి. ఏమండి అన్నానంటారండి. ఓ మాట చెప్పమంటారండి, ఎలక్షన్ ఆఖరి రోజు 1000-2000 తీసుకొని ఓట్లు గుద్దేసే ప్రజలున్న భారతదేశంలో 5 ఏళ్ళు కూర్చోబెట్టి ఇస్తుంటే ఓటేయకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారండి? ఎంత అమాయకులు ఏంటండి బాబు. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటేస్తారు, డబ్బులు అందక మండిపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా వేయరండి. ఇప్పుడు ఏపీలో వారి మధ్య ఈ మధ్య పోరాటం అండి. ఏమన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు వేసి చూడండి సర్వే లెక్కలు. హాయ్. ఏం చెప్పినా ముందు ఒక మాట వెనకొక మాట. జగనన్న లెక్కల్లో లేదండి. 3 రాజధానులు వద్దనుకున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని మీదే నిలబడిపోయాడండి. జనాన్ని మాయ చేయలేదండి, గ్రాఫిక్స్ వేయలేదండి, చెవిలో పువ్వులు ఎట్టలేదండి. ఇది నిజమండి. పోలవరం బాధ్యత కేంద్రానిదండి. అంతే కదండి. మరి ఉంటానండి. దిబిడే